ప్రభు ఆయన మహాదయా కనికరాన్ని బట్టి మనలను ప్రేమించుచు ఎప్పటికప్పుడు మనము ఏమై ఉన్నామో, ఏమై ఉండాలో మరి విప్లవీకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మధ్యాహ్నం మనం దేవుడి ఏ విషయాలు మనతో మాట్లాడని చెప్పండి. రక్షించబడిన శ్వాసుల యొక్క మరి మనం రక్షించబడి విమోచింపబడ్డాం. దేవుని మహాశక్తిని అనుభవించిన వారము. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. కాబట్టి ఇంకా అనుభవిస్తూ ఉన్నాం. మరి శరీరంతో కాకుండా శరీరమును విడిచి మరి ప్రభువైన యేసుక్రీస్తుకు సమానమైనటువంటి ఒక మహిమగల శరీరమును ధరించుకుని ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం. దాని కొరకు దేవుడు మనకి ఉపదేశము, పరిచర్య, అసలు అందుకొరకే దేవుడు మన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. మరి దానికి ముందుగా మనం శరీరంలో ఉన్న కాలమంతా మన పని ఏంటి చెప్పండి? ఏమ్మా మధ్యాహ్నం విన్నదంతా ఎక్కడ పోయింది? మిమ్మల్ని చూస్తుంటే మరి నాకు ఏమన్నా భయంకర దెయ్యాలు పట్టినేమో భయం వేస్తుంది నాకు. మధ్యాహ్నం దేవుని ఆత్మ మనతో ఏం మాట్లాడింది అంటే, మీకు ఒక బుద్ధి ఉందండి పాపం. పుచ్చుకుంటమే కానీ ఇచ్చే అలవాటు లేదు. అది ఆ రెండు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా గ్రహింపు ఉంటుంది. మీకు అర్థమైందా? పుచ్చుకుంటమే జలగలాగా, ఇచ్చే అలవాటు లేదు కాబట్టి అది మన సబ్జెక్ట్ కాదు, మనకెందుకు చెప్పరే. కేరళ రాష్ట్రంలో ఒక ఆమె చాలా భక్తిగా ఒక విశ్వాసం ఉండేది. ఇది కథ కాదు ఇది. ఆమెకు ఒక మంచి పాస్టర్ గారు కూడా ఉండేవారు. మరి ఆయన ఏదో బోధించి వెళ్ళిపోయేవాడు పాపం. ఈ ముసలమ్మ గారు బైబిల్ ఆదికాండం నుంచి బాగా ప్రకటన వరకు చదివి అతడు చెప్పిన సంగతులు కూడా బాగా ధ్యానం చేస్తూ ఉండేది. మరలా వచ్చినప్పుడు మరి ఆమెకి దేవుడిచ్చిన ప్రత్యక్షతకి ఆయన చెప్పేదానికి ఏమి అంటే బైబిల్కి సంబంధించింది ఏది చెప్పేవాడు కదే. ఆమె ఒకవేళ ప్రశ్న ఎత్తే ఆయన ఓ మాట చెప్పేవాడట, అమ్మా ఆ మాటలు మనశ్శాఖకి చెందినవి కావు. అప్పుడు ఆ ముసలమ్మ గారి మనశ్శాఖకి సంబంధించిన సంగతులు మనకెందుకని చెప్పేసి ఆ పేజీ తీసేస్తూ ఉండేదట. ఇందులోంచి మొత్తానికి కొన్ని సంవత్సరాలకి పరిశుద్ధము సమాప్తమనేటువంటి ఒక బైబిల్ మిగిలింది వాళ్ళ దగ్గర. ఇందులో ఏముందండి? పరిశుద్ధం అని ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. ఆఖరట్లో సమాప్తం అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, అలాగ మన స్థితి ఉండకూడదు. మన పనేది చెప్పండి? దేవుని యొద్ద నుండి పొందుటము, మరలా పొందింది ఇతరులకు ఇస్తాం. ఏమండి, మీరు సంకుచిత భావం, అసూయ, ద్వేషము, కుషిద్ధముతో కూడినటువంటి ఒక ఇరుకు మనసుని సమాధి చేయండి. అది నా దేవుని దృష్టిలో చాలా హేయమైంది. దేవుని దృష్టిలోనే కాదండి, నాకే చాలా అసహ్యమైన పెద్ద అలాంటి వ్యక్తులు నేను చూస్తున్నప్పుడల్లా. నేను ఎవరిని తోలనాను. మరి నాకంటే వయసులో పెద్దవారిని వింటున్నారా, ఎవరినైనా గౌరవించే అలవాటు నాకుంది. ఎప్పుడైనా పొరపాటుగా వారి మీద వేరుగా తలస్తే నాకు తగిలితే నేను క్షమాపణ కూడా అడుగుతాను. చెప్పరే. ఎందుకంటే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. కొంతమందికి ఆ కృపకు బదులు దరిద్రం ఉందన్నమాట. మరి ఇందులో ఏం కలిగి ఉన్నారో మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రాలు.
ఎందుకంటే దేవుడు హృదయ ఆలోచన రహస్యములు ఎరిగినవాడు. చాలామంది అనుకుంటారు మేము నీతివంతులం కాబట్టి మమ్మల్ని క్షమాపణలు అడుగుతూ ఉన్నారు వీళ్ళు, వాళ్ళు మహాపాపులు, వాళ్ళు ఎవరో మాట్లాడరేవండి. నేను ఎవరినైనా క్షమాపణ అడిగేటప్పుడు వాళ్ళ హృదయం ఎలాగ అచ్చయిస్తో నాకు బాగా తెలుసు. ఇది వాళ్ళ నిన్న కాదు, ఎన్నో సంవత్సరాలు బట్టి నేను చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా. అది వాళ్ళ కర్మ. అడిగి విడుదల పొందుటూ దేవుడు నాకు ఇచ్చిన కృప. ఇందులో మీకు ఏముందో చూసుకోండి. కర్మ ఉందా, కృప ఉందా? అర్థమైందా? కాబట్టి మనము దేవుని దగ్గర నుండి పొంది దేవునికి ఇచ్చే బుద్ధి ఉండాలి. బాబు ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు లెగండి ఒకసారి విశ్వాసుల పైకి. ఇవాళ ఇప్పుడే వచ్చిన వాళ్ళు, ఇవాళ నిన్న రాత్రి రాకుండా ఇవాళ వచ్చిన వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. మనసు బాగా పెట్టండి. ఇక్కడ దేవుని స్తోత్రాలు. మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, నా దగ్గర 2 బ్యాట్లు ఉన్నాయి. ఇందాక ఈ రెండింటిని మా గదిలో తెస్తుంటే మా కీర్తమ్మ గారు అన్నారు, 2 బ్యాట్లు తీస్తా, అదే బ్యాట్ నాకు ఇచ్చేంది ఆవిడ. చాలా జాగ్రత్తగా నాకు. మీకు అర్థమైందా? 2 మోసుకొస్తుంటా నాకు ఎదురొచ్చి 2 బ్యాట్లు నీకు ఇది తాతయ్య, ఒక బ్యాట్ నాకు ఇచ్చాను. కానీ ఆవిడకి ఇచ్చేద్దిని కానీ ఓ మాట ఆలకించండి. మరి బ్యాట్ దగ్గర గుణం ఉంది. ఇలా లైట్ వెలిగితే ఏం చేసి చెప్పండి, చెప్పండి. మన శరీరాన్ని కుట్టి బాధపరిచే దోమలు చంపుద్ది అనమాట. ఏది? ఎప్పుడు వింటున్నారా? కానీ ప్రస్తుతానికి లైట్ వెలుగుతుంది కానీ దోమలు చంపే శక్తి కోల్పోయింది. ఇది మీకు చూపించడాకే తెచ్చాను నేను. హలో, మీకు అర్థం కావట్లేదా? చాలా జాగ్రత్తగా నాకు మనసు బాగా పెట్టండి. ఈ మధ్యనే కొత్తగా కొన్నాను, ఇంకేది మాసిపోలేదు. ఇంకా మరలా ఎందుకు బంద్ చేతి ఇది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. చాలామంది ఈ బ్యాట్ లాగే ఉన్నారు. ఏం చేస్తుంది ఇది? కానీ ఏం చేయట్లేదు. ప్రార్థన ఏం జరగదు, మీకు ఇస్తాను, ట్రై చేయండి. దోమల దగ్గర పట్టుకెళ్ళి గమనించాలి. దేవుని నామ స్తోత్రాలు. అర్థమవుతుంది మీకు? లైట్ వెలుగుతుంది. అసలు లైట్ వెళుతూ రూల్ ఏంటి? లైట్ వెలిగితే దోమలు సాగాలి. హల్లెలూయా. కానీ లైట్ వెలుగుతుంది కానీ దోమలు సాగట్లేదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కానీ ఈ 2వ బ్యాట్ ఉంది. హల్లెలూయా. లైట్ వెలుగుతుంది, దోమల్ని చంపుతుంది. ప్రియులారా, ఒకసారి మీరు బాగా ఆలోచించండి. మనం బాగానే ఉన్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రసంగాలు చేస్తున్నాము. హలో, మనకేం కొదువు లేదు. ఇలాగా మనలను మనం మోసపుచ్చుకుని మరి ముందుకి కొనసాగుతూ ఉన్నాం. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. నా భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ రాత్రి. హల్లెలూయా. నా అర్థమవుతుందిలే చెప్పండి. మనం ఎప్పుడు దేవుని వాక్యం విన్నా అలాగ నేను ఉన్నానా లేదా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా నా ప్రవర్తన ఉన్నదా లేదా అనేది బాగా పరీక్షించి పరిశోధించి చూడండి. ఈ మహాదేవుని కృపలో మనము మరి
బైబిల్లో ఒక మాట ఉంది, జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ఆ మాట ఎందుకు రాయబడిందంటే, మరి ఆదాము సంతతి వారు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారు. హల్లెలూయా. మనము ఒకప్పుడు ఆ జాబితాకి చెందిన వారమే. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ గొప్ప రక్షణతో మనం రక్షించిన తర్వాత అపరాధ విషయంలో పాపముల విషయంలో దేవుడు మనల్ని క్షమించి రక్షించి క్రీస్తుతో కూడా ఆయన లేపాడు తిరిగి. ఇప్పుడు మనం మృతులము కాము. మరి ఎవరు చెప్పండి? క్రీస్తునందు మనం సజీవులు. అర్థమవుతుంది మీకు? కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ప్రభు కృప అనుభవిస్తూ దాన్ని ఇతరులకు అనుభవింప చేస్తూ ఉండేవారే. చూడండి ఒక మాట, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఎరవలోనా? ఏ దేశం? ఎక్కడ? ఏ దేశం అది? కానాను దేశంలో, ఇజ్రాయేలు దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రాలు. మీరు వినాలి. మరి ఈ రోజున ఈ మహాదేవుని కృప అనే ఈ విస్తరణ ప్రపంచ నలుమూలలా విస్తరించిందండి. ఈ కృప విస్తరించినన్ని దేశాలు లోకపరంగా, దైవిక సంబంధంగా, మతపరంగా ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ప్రపంచ నలుమూలలకి దేవుని సువార్త వెళ్ళింది. అర్థమవుతుంది మీకు? దేనివల్ల అలా వెళ్తాం? దేవుని యొక్క ఆయన సంకల్పం. కానీ అలా వెళ్తానికి కారణం, అలా ముందుకు వెళ్తానికి కారణం ఏమిటంటే, ప్రభు యొక్క కృప పొందిన వారు ప్రభువుకి కృతజ్ఞులై, దేవునికి స్తోత్రాలు, రక్షణ లేని వారికి రుణస్థులై. ఒక వాక్యం మీరు దీన్ని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం త్వరగా చదవండి మీరు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు చూడండి అక్కడ. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎన్నవుతుంది సార్? 16. 14-15 చదువు. సారీ, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికి, గ్రీకు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును, ఏమండి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఏమండి, ఈ 4 రకముల గల ప్రజల యొద్ద పౌలు గారు వారు ఏం పుచ్చుకుని రుణస్థుడు అయ్యాడు? నేను ఏమంటున్నాడు ఆయన? గ్రీకు దేశస్థులు అంటే ప్రపంచములో ఉన్న అన్ని దేశాలు వారికి, జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను. ఏ విషయములో? నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పొందిన ఆ గొప్ప రక్షణ,
ఆ గొప్ప విమోచన దానిని ఇతరులకు అందించి ఆ 4 స్థితులు గల వారికి అందించే విషయంలో నేను రుణస్థుడను. ఎవరికి ముందు రుణస్థుడను? క్రీస్తు ద్వారా దేవునికి రుణస్థుడను. హల్లెలూయా. రెండవది, నశించే వారికి రుణస్థుడను. ఒకవేళ అనేక మంది తెలియక మేము జ్ఞానులు అని చెప్పుకునే అనేక మంది సొంత జ్ఞానము గల వారికి నేను రుణస్థుడను. వారి స్వనీతి నుండి వారిని విమోచించి క్రీస్తు జ్ఞానములో నడిపించే విషయంలో నేను వారికి రుణస్థుడను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. చాలామంది కృపను గురించి ఎప్పుడు స్వార్థమే. చెప్పండి, మాట్లాడరే? మీకు మాట, ఎక్కడ స్వార్థం ఉందో అక్కడ ప్రభు నామానికి మహిమ రాదు. క్రీస్తునందు ఎవరైనా 2 కుటుంబాలు ఒకటిగా జతపరచబడ్డాయి అంటే ఎలాగా? ఒక యవనుడికి యవనస్తురాలికి వివాహం ద్వారా ఏమవుతుంది చెప్పండి? 2 కుటుంబాలు జతపరచబడతాయి. అలా జతపరచబడటం ద్వారా ఏం జరగాలి? అక్కడ ప్రభువుకి మహిమ రావాలండి. ప్రభువుకి ఏమి రావాలి? ఇవాళ ఆ స్థితి లేదు. దానికి మూలము స్వార్థం, స్వార్థం, స్వార్థం. పనికి మాలిన ఆ ధనాపేక్షని, ఆ యొక్క దుష్టబుద్ధి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఎక్కడైతే ధనాపేక్ష అనే మనసు బాగా పనిచేస్తుందో అక్కడ కలహానికి కారణమైనటువంటి స్థితి ఉంటుంది. గర్వము సుఖనివాసం చేస్తుంది, స్వార్థం ఉంటుంది. మాట్లాడరేవండి, ప్రతిదానికి లెక్కలేస్తూ ఉంటారు. చెప్పండి, అల్లుడు తిన్నదానికి లెక్కలే, కూతురు తిన్నదానికి లెక్కలే, కొడుకు తిన్నదానికి లెక్కలే, వాళ్ళకి పుట్టిన పిల్లలు వచ్చి పాలు తాగినా దానికి లెక్కలే, తిన్నా లెక్కలే. చెప్పండి, ఇలాంటి లెక్కలేసే దౌర్భాగ్యులు ఏమనుకుంటారు? మా దగ్గరికి ఎవరు రాకుండా ఉంటే ఎంతో బాగుంటుంది. మాట్లాడరేవండి. హలో. కనుక ఈ సమయంలో ఒక విషయం మీరు మర్చిపోకండి. 2 యవనులు జతపరచబడితే వారి 2 ద్వారా ప్రభువుకి మహిమ వస్తేనే అది క్రీస్తుని కలిగిన కుటుంబం అండి. అలా కానీ మహిమ రాలేదనుకో, అది దెయ్యానికి సంబంధించిందే. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. క్రీస్తు ప్రభువుకి మహిమ రావాలంటే మనము సావాలి. మన శరీర స్వభావం 100% అది సావాలండి. అది సావాలి నా ప్రియులారా. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. అది సావాలండి. అది సావకపోతే మాత్రం ప్రభువుకి మాత్రం మహిమ ముందు మనం చేయవలసింది చేయకుండా నీ మహిమ కొరకు వాడుకోండి బాబోయ్ అని ఏడకూడదు. తప్పది. దేవుడిని అబద్ధికులుగా చేస్తాం మనం అలా చేస్తే. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయంలో భాష మీరు బాగా గమనించాలి. నేను క్రీస్తుకు రుణస్థుడను. నేను క్రీస్తు ద్వారా దేవునికి రుణస్థుడను. క్రీస్తు దేవుని ద్వారా ఆయన సృష్టి అయిన మానవులందరికీ రుణస్థుడను నేను. బాబు అర్థమైందా మీకు?
అంతే తప్ప దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు, లక్షలు ఇచ్చాడు, లత్తలు పెట్టి భూములు కొనుక్కుంటాను, మేళ కొనుక్కుంటాను, కాలు కొనుక్కుంటాను, సుఖంగా దేవిస్తాను, కాలు మీ కాలు వేసుకుని లాడేవాడు ఈడేవాడు లడ్డు అంటాను. నీ కొరకు నరకం సిద్ధంగా ఉంది నాయన. నరకంలోకి వెళ్ళకూడదు, ప్రభువుని నమ్మితే నరకం తప్పించబడతాను నువ్వు బోధిస్తావు, కానీ నీకు దేవుడు నరకం సిద్ధం చేస్తున్నాడు. జాగ్రత్త. దేన్ని బట్టి చెప్పండి, దేన్ని బట్టి? దేన్ని బోధిస్తున్నావో దాన్ని నమ్మని కారణాన్న నువ్వు నమ్మితే ఏం చేస్తావు చెప్పు, చెప్పండి. నమ్మితే ఏం చేస్తావు? ఎవళ్ళ మాట్లాడరే? హలో, నమ్మితే ఏం చేస్తావు? చాలామంది మా అబ్బాయి పెళ్ళి అయ్యే వరకు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళ పిల్లలు ఇవ్వటా కాదు, వీరి కట్నం తీసుకోకుండా ఉంటాడా, ఆ సీవులాడు సలివిడి తేకుండా ఉంటుంది వాళ్ళ కోళ్ళు. పాపం ఇక్కడ చాలామందికి అదే బాధ. వాళ్ళ అమ్మగారికి ఇంటికి వెళ్తే బాగుండు, పాటర్ గారు పంపిస్తే బాగుండు. ఏమ్మా, హలో, ఒక 50 కేజీలు సీవుడు తెచ్చును, తెస్తే మీ ఇంటికి పంపిస్తాను, కంగారు పడకండి. మాట్లాడే వల్ల ఆడ కట్నం తీసుకోకుండా ఉంటాడా? ఎలా తీసుకోవడో చూద్దాం. ఏరిమా లోకంలారా, కట్నం కాదు కదా దగ్గర నుంచి ఆ అమ్మాయి కోపం రాకూడదు, సొక్క కూడా తీసుకోలేదు. మీకు తెలుసో తెలీదు. ప్రభుకు మహిమ కలగడా చెప్తాను, ఎవరిని చిన్నపరచనా కాదు. విమోచించబడిన దేవుని ప్రజలకి ఒక నిరీక్షణ ఉందండి. వారికి ఒక యజమానుడు ఉన్నాడు. వాళ్ళు ప్రతి అవసరత అక్కడి నుంచి పొందుతారు తప్ప ఏమల్లా మాట్లాడరా? ఏదో నిర్ణయం తీసుకోండి, ఉందామా పోదామా. నేనే చెప్పేస్తున్నాను, మీరేం తడపడక్కర్లేదు. నరకానికి వెళ్ళి వాడు ఎక్కడెందుకు ఉండాలి బాబు, లేనిపోను గొడవ. దేవుని మహిమను ప్రేమించేవాడు ఉంటే వాడు దేవుని కృపను గూర్చి విన్నప్పుడు ఏకీపిస్తాడు. నరకానికి వెళ్ళి వాడు ఏమాత్రం ఏకీపించడండి. చెప్పరే, ఒక ఆయన పూర్వం ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో ప్రసంగం చేశాడు, తెలుసా మీకు? చెప్పరే, ఒక ఆయన ఆ ప్రసంగం వింటున్నాడట. త్రాగుబోతులు పరలోకి వెళ్ళరు, దేవానికి స్తోత్రం అన్నాడట. ఎవరు అన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అన్నిటికీ స్తోత్రం చెప్తా ఉన్నాడు. పెద్ద మనిషి కూర్చొని విశ్వాసే బైబిల్ బ్యాగా పట్టుకుని ఈజీ షైర్లో కూర్చొని జారబడి రేడియో ఆన్ చేసి వింటున్నాడు. కిల్లీ లెవెల్ పరలోకి వెళ్ళరు అన్నాడట. రేడియో టెఫేను చూసి ఆపేసాడట. ఇది ఎందుకని? ఊరుకోయే సాలు ఏం ప్రసంగం అని రేడియో స్విచ్ కడిగాడు. తెలిసే మీకు? రేడియో ఆన్ చేసి ఇలా చేయాలి, కడితే ఇలా కట్టేయాలి. హలో, అలాగుందా మన పరిస్థితి? చెప్పండి. మీరు బాగా గమనించాలి నా ప్రియులారా, కొద్దిగా. ఎందుకంటే ఒక మాట, మనుషుడు ఏది తేలేదు, ఏది పట్టుకుని వెళ్ళిపోడు. ఏ దేవుని దయ వల్ల మనం పొందుతున్నామో ఆ దేవునికి మహిమ లేకుండా అపవాది మన దారి తప్పించడానికి ఎప్పుడు మెలకువగా పనిచేస్తున్నాడు. ఎక్కడ? మన దగ్గర. కానీ వాడి పనిని భగ్నం చేసి నువ్వు దేవునికి మహిమ తెచ్చేవాడుగా, మహిమ తెచ్చేదానిగా ఉండాలి. ఈ లోకంలో విశ్వాస జీవితం అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళి కట్నం తీసుకోకుండా ఉండాలంటే నేను చాలా ప్రార్థన చేయాలి. మాట్లాడరే, అందరిలా నిద్రపోతా కూర్చుంటే ఏమో చెప్పాము ఉషమ్మ గారు,
అమ్మా అది సాధ్యం కాదు. అది దేని గురించి ప్రార్థన చేయాలరా సమయాలు? వచ్చే కోళ్ళు ఎక్కువ కట్నం తేవాలి, మనకే ఖర్చు ఉండకూడదు, మనకే బడ్డీ ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు. చెప్పండి, శరీరంలో జీవించినంతకాలం బాధ బడ్డీ అన్నీ ఉంటాయి. ఉండకూడదని ఎక్కడ లేదు ఇక్కడ. లేకపోతే పెళ్ళికి వెళ్ళి మానేసి హాయిగా ఒంటరిగా ఉంటే ఏ గొడవ లేదు. కావాలా? శ్రమ ఉంది. వద్దా? నో ప్రాబ్లం. మాట్లాడరేవండి. పౌలు గారు చెప్పారు, నేను చెప్తాం కాదు. వివాహం కోరకుండా నా వలె ఉండుట మంచిదని చెప్తున్నాను అంటున్నాడు ఆయన. కానీ వివాహం చేసుకుంటే పాపం లేదు, కానీ తర్వాత వచ్చే బాధలు ఏంటో రాసుకొచ్చాడు ఆయన. మరి పెళ్లి కానీ ఆయన ఆ బాధలన్నీ ఎలా తెలుసు? అప్పటికే లక్షలాది కుటుంబాల బాధలు చూస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలులందరూ బేగా లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యవన కాలమందు ఆయన రక్షింపబడి మంచి వృద్ధాప్యములో ప్రభు కొరకు ఆయన 2 ముక్కలుగా కోయబడ్డాడు. దేవుని స్తోత్రాలు. అది సాక్షి అయినప్పుడు పౌలు గారిని 2 ముక్కలుగా కోసారండి. చాలా జాగ్రత్త గమనించాలి నా ప్రియులారా. కాబట్టి సమయంలో అర్థమవుతుంది మీకండి, కృపలో కొనసాగాలంటే అంత ఈజీ కాదు. అర్థం కావట్లేదా? ఒక మాట వినండి. అసూయ కలిగి, ద్వేషం కలిగి, కక్ష కలిగి, పగ కలిగి, పైకి చెప్పకపోయిన అంతరంగంలో ఈ స్థితులన్నీ కలిగి ఉండటం చాలా ఈజీ. ఇవేవీ లేకుండా క్రీస్తు యేసుకున్న ఆ మనసు కలిగి, హల్లెలూయా, ఆయన సంపూర్ణ చిత్తానుసారంగా జీవించే మరి కృప స్థితి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను మొన్న కేరళలో దైవజనులు జాకోబు గారు నిద్రించినప్పుడు ఆయన సమాధి కార్యక్రమానికి వెళ్ళి నేను తిరిగి ట్రైన్లో వస్తున్నప్పుడు మరి మాతో పాటు 2 సహోదరులు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు రిటర్న్లో మేమెక్కిన దాంట్లోనే వాళ్ళు ఉన్నారండి. మీరు బాగా మనసు పెట్టాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మేము ఆయన కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక సజీవుడిగా ఉన్న దేవుని సేవకుడు అనుకుంటూ ఉన్నాడు ఆయన. కానీ నేను మాత్రం సేవకుడు అంటాక నాకు ఇష్టం లేదు. ఆ వ్యక్తి గురించి, చనిపోయి లోకయాత్ర ముగించి విశ్రాంతిలోకి వెళ్ళినటువంటి దైవజనుడు జాకోబు గారి గురించి ఒక ప్రస్తాపన వచ్చింది. మరి దైవజనులు సజీవులుగా ఉన్నప్పుడు మీకు అర్థమైందా? ఇప్పటికీ బతుకున్న వ్యక్తి ఆయనకి విరోధంగా మాట్లాడి ఎంతో చేస్తే, ఆ విషయం ఈ సహోదరుడు ఇలా ఉందని ఆయనతో చెప్తే ఆయన అన్నాడట, నో, ఆయన వాళ్ళు ఒకప్పుడు బాగానే ఉండేవారు, ఇప్పుడు అపవాది చేతులు ఓడిపోయారు, కానీ ఎలాగైనా మనం ప్రయాసపడి వారిని పూర్వస్థితిలోకి తీసుకురావాలి అని ఎవరు చెప్పారు? దైవజనులు జాకోబు గారు. అవతల వ్యక్తి ఏమంటున్నాడు? ఆయన దుర్మార్గుడు, మోసం చేసాడు. మరి నాకే ఆ మాటలు వినడానికి చాలా బాధ కలిగింది. రమారమి 37 సంవత్సరాలు జాకోబు గారితో నాకున్న అనుభవం. విన్నారా? ఆయన ఎవరో ఏంటో అనేది నాకు బాగా తెలుసు. ఇవాళ నేను ఏదైనా ఒక మరి ఎవరైనా ద్వేషించే వారి మీద ద్వేషం లేకుండా ఒక విశాల హృదయం కలిగి ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నా ప్రభువైన యేసుక్రీస్తు, రెండవది నా ప్రియులు, మరి మొన్నటి వరకు ఒక అపోస్తలుడిగా ఉండి ఒక నాయకుడిగా ఉండి నడిపించిన దైవజనులు జాకోబు గారి కారణం. ఈ ఇరుగురు నాకు మాదిరిగా లేకపోతే అనేక మంది
పాస్టర్లు అని చెప్పుకుంటూ అసూయలతో ద్వేషాలతో నిండిన మనసు కలిగిన వ్యక్తుల వలె వారిలో నేను ఒకడి వలె ఉందని. అర్థమవుతుంది చెప్పండి. హలో, బాగా గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మనం సైతాన్ని ఇష్టం చేయడానికి చాలా ఈజీ. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు రక్షించబడిన తర్వాత విశ్వాసి దాని మీద జయం పొందటానికి ఏం చేయాలో చేయాలి. ఏమల్ల అర్థం కావట్లేదా? మీకు ఇందాక ఓ మాట చెప్పాను. ఏది? మా అబ్బాయి పెళ్ళిలో ఆ అమ్మాయి తరపున మా కోళ్ళ తరపున ఏమీ ఆశించకుండా ఉండాలంటే దానికి నేను ఎంతో ప్రార్థన చేయాలి. మీకు ఈ మాట చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకని? ఇది ఎక్కడ సిద్ధాంతం రావు? ఎలా ఉంది? వచ్చే కోళ్ళు ఏమన్నా తేవాలని గట్టిగా ప్రార్థన చేస్తారు, కానీ ఎవడైనా ఏమీ తేకుండా ఉన్నవాడిని తెచ్చేవారి కంటే ఎక్కువగా సన్మానించి ప్రేమించేలా కృపెమ్మని ఎవడు చేస్తాడు? మీకు నా భాష అర్థం కాదమ్మా. ఎందుకని? పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకులు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ బాబులు అన్నీ పొందినోళ్ళు ఏం చేస్తారు పాపం? మరి ఇప్పుడు ఊపిరి ఆడక సైనికప్పలాగా ఏం చేయాలి అర్థం కాక అలా కొత్తా ఉన్నాను. ఇంకా సావకండి. దేవునికి స్తోత్రం. మారు మనిషి ఏమని ప్రార్థన చేయండి. ఏమన్నా అలా ఇంకా బిగిసిపోతారే? ఓయ్, చాలా జాగ్రత్తగా నాలుగు దేవుడు నమస్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నా నా భాష మీకు? చాలా జాగ్రత్తగా నాలుగు. నువ్వు దైవ ప్రత్యక్షత కలిగి ఉన్న వ్యక్తివా, దెయ్యం ప్రత్యక్ష కలిగి ఉన్న వ్యక్తివా? ఏ ప్రత్యక్షత ఉంది చెప్పండి మనకి? ఎవరి సంబంధివి నీవు? చెప్పండి అల్లా. హలో, ఎవరి సంబంధులము? దెయ్యం చెప్పుద్ది. ఇప్పుడేమి ఇవ్వకనైనా నువ్వేమని ఇచ్చావంటే పిల్ల తల్లిదండ్రులు తినేస్తారు. ఎవరు తినేస్తారు? పిల్ల తల్లిదండ్రులు ఎవరు తింటారు? బీపీ జబ్బులు లేనిపోయి వాళ్ళు చెప్తుంటేని ఉప్పు కారం లేకుండా వీళ్ళు తింటూ ఉంటారు. మాట్లాడరేవండి. అందరికీ దెయ్యం బోధించే బోధ ఇదే. హలో, మీరు నా భాష అర్థమవుతుంది లేదా? అందరూ తదాంతరం. ఏ అంతరం? నేను మొన్న ఎక్కడికి వెళ్తా ఏదో కారులోనే ఉన్నట్టు అనుకుంటున్నాను. అదే నేనైతే తెగనమ్మి మొత్తం దేవుడి సేవ కొరకు ఉపయోగపడతాను. ఎప్పుడది తమ్మారు వెళ్తాను అనుకుంటా. ఏదో వచ్చిందని దేనికి వచ్చి మేము మాట్లాడుతున్నారు. వాళ్ళు నాకు సారును డాను అందరూ ఉన్నారు కారులో. చాలామంది ఏమంటారండి, ఇప్పుడు మీకు ఏమన్నా ఇస్తాం కానీ ఇప్పుడేమో ఎప్పుడు తదాంతరం. దయించి మీరు అలాంటి పొరపాటు పని ఇవ్వకపోయినా పర్లే, కానీ ఈ మాట అనకండి. వాళ్ళకి కానీ కోపం వచ్చినట్టు పీకి నొక్కేసో, లేకపోతే పాలలో ప్రాజనం, ఫుడ్లో ఏదో ఇష్టం పెట్టి చంపేస్తారంతే. ఎందుకని చెప్పండి? మాట్లాడరేవండి. హలో, విమోచించబడిన దేవుని ప్రజలకి చాలా జాగ్రత్తగా నాకు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనం ఎంత అమూల్యమైంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు. ఏమంటే నా భాష మీకు అర్థమవుతుందా లేదా? దేవుని చిత్త ప్రకారంగా నడుచుట అనేది చాలా కష్టమైంది. పాటలు పాడటం ఈజీ, ప్రసంగాలు చేయటం మరీ ఈజీ, సాక్ష్యాలు చెప్తాం ఈజీ. హల్లెలూయా.
అనేక చర్చిలు కట్టడం మరీ ఈజీ చెప్పండి. ఇవన్నీ చాలా తేలిక. కష్టమైంది ఏంటంటే సంపూర్ణమైన దేవుని చిత్తం నెరవేర్చడం ఒక్కటే చాలా కష్టమైంది. ఎందువల్ల? నువ్వు శరీరంలో ఉన్నప్పుడు ప్రభువు నామముని ఎన్ని చేసినా ప్రతిదానికి బహుమానము ఈ లోకములో దేవుడు తప్పగా ఇస్తాడు నీకు. ఏం అనుమానం లేదు. అర్థమైంది లేదు నీకు? ఏం అనుమానం లేదు. బైబిల్లో 2 బహుమానాలు రాత్రి చెప్పాం కూడా, ఫలము ప్రతిఫలము. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభువారు మాట చెప్పారు, వందనము నాకు ప్రతివందనము చేయి పొందువాడు ఏం పొంది ఉన్నారు? వారు ఫలం పొందారు. అయితే మీరు అలా చేయండి. ఎందువల్ల? మీరు ప్రతిఫలం పొందేవారు. హల్లెలూయా. అర్థమైంది లేదు మీకు? దాని అర్థం ఏంటి? మీరు ఎవరికైనా ఏదైనా చెయ్యండి, తిరిగి వారి యొద్ద నుండి పొందటానికి మాత్రం ఆ విషయంలో మీరు ఆశ కలిగి ఉండకండి. దాని అర్థం, అసలు అర్థం అది. నీ పని ఏంటి చెప్పండి? నా నామములో మీరు సత్క్రియ చేయటమే. ఏది చేసేవో వారి నుండి మళ్ళా ఫలం పొందడానికి ఏం చేయొద్దు. హల్లెలూయా. ఆ ఉద్దేశంతో నువ్వేమి చేయొద్దు. హల్లెలూయా. చాలా జాతీయాలు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు చెప్పారు, మీరు పగట ఎందు విందు చేసినా రాత్రి ఎందు విందు చేసినా తిరిగి మరలా మిమ్మల్ని వారింటికి తీసుకెళ్ళి పెట్టలేని వారికే మీరు భోజనం పెట్టండి. ఎందువల్ల? దానికి మీకు దేవుని యొద్ద నుండి బహుమానం ఉంది. మీరు పెట్టిన దానికంటే తిని మరలా మీకు పెట్టేవారికి మీరు పెట్టారనుకోండి, అక్కడ మీకు దేవుని యొద్ద నుండి ఫలమేమీ లేదు. హల్లెలూయా. అండర్స్టాండ్? అర్థమైందని చెప్పండి. ఏమన్నా అర్థమవుతుంది లేదా? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ మన అనుదిన ప్రవర్తన, మన నడక, మన క్రియ హల్లెలూయా ఎట్లా ఉన్నవి, ఎలా ఉన్నవి చెప్పండి? ఎలా ఉన్నవి? అవి ప్రభువుని మహింపరుస్తున్నాయా లేక స్వార్థంతో కూడినవా? చాలా జాగ్రత్తగా ఒక మాట, నువ్వు పాటలు పాడే విశ్వాసిగాను, ప్రసంగాలు చేసే ఒక వ్యక్తిగాను, ఒక హెచ్చరిక ఇచ్చే వ్యక్తిగాను, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్లు వాయించే వ్యక్తిగాను, అర్థమైందా? ఇలాగ సంఘములో కొన్ని పనులు ఉన్నాయి, పరిచర్యలు. ఇవన్నీ చేయు వ్యక్తులుగా ఉన్నవారిని దుష్టుడు ఏమండండి, వారి జోలికి ఏం పోవడం. ఎందువల్ల? అలాంటి వాటి వల్ల దుష్టుడికి లాభమే తప్ప నష్టం ఏమీ లేదు. చెప్పరేవండి. ఓ రోజుని మేము 1987లో పెద్దాపురంలో జాకోబు గారు వస్తే మీటింగ్ పెట్టాం. పబ్లిక్ మీటింగ్ కాబట్టి అప్పుడు దాకా మన దగ్గర ఈ వాద్యాలు వాయించడం కానీ, ఎవరైనా పాటలు పాడేవారు వచ్చి పాడటం కానీ లేదండి. మరి బయట మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి నేను ముందు ఈ వాయిద్యాలు వాయించే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఆయన క్యాసెట్ వాయిస్తాడు, మీరు మ్యూజిక్ అప్పుడు ఎంత పెద్దగా లేదు, ఆయన దగ్గర చాలా చందే. నేను మరి ఇలా మీటింగ్స్ పెడుతున్నాను 4 రోజులు, 4 రోజులకి మీరు ఎంత తీసుకుంటారు అన్నాను. నేను చచ్చిపోలే కానీ గుండె ఆగిపోయేలా చెప్పాడు రేట్ ఆయన. చెప్తే నేను అలా చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఏమన్నా పాటగా అలా చూస్తూ ఉండిపోరు మీరు, అసలు మీటింగ్లో ప్రాముఖ్యమైనది మీకు ఏటో తెలుసా అన్నాడు. ఏటి బాబు అన్నాను, పాటలేనండి. చూడండి, కావాలంటే
మేము ముగించి మేము వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అన్నాడు ఆయన. అర్థం కాదు మీకు? అంటే ఏంటని చెప్పింది? ప్రసంగం ఎవడు ఏంటండి, పాటలే వింటారు. కానీ నేను ఒక మాట చెప్పాను, మీరే రండి, మీరు అడిగింది ఇస్తాను నేను. తక్కువ లేదు, 10,000 అడిగారండి పాటలు పాడ్డా మొత్తం అంతా. కానీ ఒక షరతు, ప్రారంభం నుండి మీటింగ్ అయ్యే వరకు కదలడానికి వెళ్ళలేదు. మీకు అర్థం కాలేదా? ఎవరు మీరు రండి, నైట్ టైం కొడుకులకి పగల కాదు. కానీ ఏం చేయాలి? ఆఖరి రోజు కొడుకు అయిన తర్వాత నేను మాట్లాడిగాను, బ్రదర్ మీరు ఒక మాట చెప్పారు, పాటల తర్వాత ఎవరు ఉండరు వెళ్ళిపోతారని. కానీ ఈ 4 రోజులు మిమ్మల్ని నేను ఎందుకు ఉండమన్నానంటే, 4 రాత్రులు ఈ కొడుకులో ఏం జరుగుతుందో మీరు చూడాలని. నా భాష మీకు అర్థమైంది లేదా? మీరు బాగా గమనించండి ప్రియులారా. ఒక విషయం మీరు గమనించాలి. ఇక్కడ రక్షించబడినటువంటి నిజమైన దేవుని ప్రజలు, వారికి దేవుని వాక్కు కావాలి. వారు ఆత్మీయంగా పెరగటానికి అవసరమైన ఆ వాక్కు కావాలి. పుట్టిన బిడ్డ తల్లి స్తన్యము కొరకు ఎలాగ ఆకాంక్షిస్తూ ఉంటుందో, క్రీస్తులో మారు మనసు పొంది నూతన జన్మ పొంది రోజు రోజు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తి కూడా ఏం ఆశిస్తాడు? ఆ వ్యక్తి అతడు ఆత్మీయంగా పెరగటానికి అవసరమైన ఉపదేశం కావాలి ఆ వ్యక్తికి. దానితోనే ఆ వ్యక్తి తృప్తి చెందుతాడు. కాబట్టి రాత్రికాల సమయంలో పరలోకం తీసుకెళ్లే మార్గం ఏదో మ్యాజిక్లతోనూ లేకపోతే యుక్తులతో లేదది. అది ఎంతో శ్రేష్టమైనది, అదెంతో పవిత్రమైనది, అదెంతో నిష్కపటమైనది, అదెంతో నిర్దోషంతో కూడింది. మంత్రాలు తంత్రాలు చెప్పి మనుషులను పట్టుకోక్కర్లేదు. అర్థం కావట్లేదా? చూడండి, యథార్థమైన ప్రేమ లేని వ్యక్తులు ఏం చేస్తారు మీకు తెలుసా? నటిస్తూ ఉంటారు. మీకు మాట చెప్పాలని ఆశిస్తున్నాను. నటనకి ఎవ్వరూ సోటివ్వద్దు. ఎందుకంటే అది కానీ మన బతుకులు అలవాటైపోయిందంటే నా ప్రియులారా, ఇక నిన్ను ప్రభువు కూడా విమోచించలేడు. అపవాది చేత నేను మోసపోతున్నాను బాబో అని ఏడ్చేవాళ్ళనే ప్రభు రక్షిస్తాడు. నటించి వారు ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నటించి వారు ఎప్పుడు ఏం చేస్తారు? అపవాదికి సోటిచ్చి అపవాది చేత నటిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆఖరికి వారికి విమోచన అనేది, మారు మనసు అనేది అసాధ్యం. ఎందువల్ల? నటన ఎంచేపు ఏం చేస్తుంది చెప్పండి? నటన ఎప్పుడు ఏం చేద్దండి? ఆ సమయానికి ఆ పరిస్థితులకి తగినట్లుగా నటిస్తుంది. కనుక యథార్థత అంటే దానికి తెలియదు. యథార్థ స్థితికి అక్కడ సోటు లేదు. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి ప్రియులారా? ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేసి యథార్థంగా ఒప్పుకుంటే వాళ్ళు యథార్థవంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. వారు నువ్వు ఏ లోపం చేయకుండా భక్తి నటన కలిగి ఉన్నావు అనుకో, అపవాది మోసంలో
నువ్వు మోసపోతావు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుంది లేదు మీకు చెప్పండి, అర్థమవుతుంది లేదా? మన స్థితి ఎలా ఉంది, మన అంతరంగ స్థితి ఎలా ఉంది, ఇతరుల ఎడల మన స్థితి లోపల ఎలాంటి క్రియ జరుగుతుంది. ఒక సహోదరుడితో ఏదైనా నీకు విరోధంగా అతడు చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడే మాట ఆ హృదయ యథార్థతను అనుసరించే ఉందా, లేక నీ పెదవులు నాలుక మాట్లాడుతున్నాయా? చెప్పండి. మీరు బాగా మనసు పెట్టాలి. నా బాగా మనసు పెట్టండి. ఇక్కడ మీరు క్రైస్తవ జీవితంలో చాలా ప్రమాదకరమైనది నటన. నటించే వారిని నా దేవుడు రక్షించలేడండి. ఇందువల్ల చెప్పండి, నటించేవాడిని ప్రభు ఏం చేయలేడు? చెప్పండి. యథార్థవంతుల మీదే దేవుడు కనుదృష్టి ఉంది. హల్లెలూయా. ఒక సహోదరుడు దారి తప్పిపోతున్నప్పుడు నువ్వు అతని దగ్గర నటిస్తే అతనికి ఏం మారు మనసు రాదు. అతన్ని ఖండించి బుద్ధి చెప్పి నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే బుద్ధి చెప్తావు. ఆ బుద్ధి కూడా ప్రేమపూర్వకంగా చెప్తావు, సరైన లైన్లో తీసుకొస్తావు. నువ్వు నటించే వ్యక్తి అయితే ఏం చేస్తావు చెప్పు, చెప్పండి. నటన ఏమో నేను రక్షిస్తుందా? మీకు అర్థం కాలేదా? నటన ఎవరినైనా రక్షింపగలదా? కాబట్టి రాత్రికాల సమయంలో మనము ఏమై ఉన్నాము ప్రియులారా, కొద్దిగా గమనించండి. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్తున్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఈ మాట? ఏమి నమ్మి సేపెక్కెత్తారు అలా మీరు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. మరి నువ్వు ఏం కోరుకుంటావు? యెహోవా ఆశీర్వాదం కోరుకుంటావా, మీ ఆవిడ తెచ్చే కట్నం కోరుకుంటావా? ఎందుకంటే వాళ్ళ ఆవిడ ఎలా కట్నం తేలేదు కాబట్టి తెత్తదని నమ్మకం కూడా ఆడికి లేక చెప్తున్నాడు సమూయేలు గారు. కొన్న వాళ్ళు ఎవరు ఎలక్క నోట్లో పెట్టుకున్న వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా దేవుడు నమస్తోత్రం. గమనించండి నా ప్రియులారా, ఉట్టి మాటలు నేను చెప్తులేదు. ఒక విషయం విశ్వాసులు మరి నేను ఎందుకో ప్రభు కొన్ని హెచ్చరికలు ఈ రాత్రి మనకి ఇస్తున్నాడు. అదేదో నవ్వటానికి సరదాగా తీసుకోవడం కాదు. దేవుని కృపను అనుభవించే విషయంలో ముందు మనం చిక్కబడాలి. అర్థమైంది మీకు? ఇప్పుడు మీరు ఎవరైనా మరి పెళ్లిలో ఏదైనా తీసుకున్న తప్పు చెప్తులేదు మీకు నేను, కానీ అలా కాకుండా దేవుడి మీదే ఆధారపడి దేవుని యొద్ద నుండే సహాయం పొందే విషయములో మీరేం చేయబడాలి? అలవర్చబడాలి. అలవర్చబడతామంటే అర్థం ఏంటి? దానికి అలవాటైపోవాలి. మీకు మాట వినండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మీరు బాగా అర్థం అవుద్దని చెప్తున్నాను. ఓకే, ఎవరినోడికి పెళ్లి చేసాం అనుకోండి. అలా ఆవిడ ఒత్తు కొంత భూమో, కొంత బంగారమో, కొంత డబ్బో, కొంత రాగి వెండి సేవండి దాస్తారు గల ఆ పాగా బల్ల మీద అవన్నీ పట్టుకొచ్చింది. మాట్లాడరే? హల్లెలూయా. మరి బాగా తెచ్చిందని చెప్పేసి అమ్మాయి భర్త ఇంకాతే అంటే అన్నాడు అనుకోండి. ఒకవేళ అవతల వాళ్ళకి ఏమన్నా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎప్పుడు దాకా ఇస్తారు చెప్పండి? వాళ్ళు రెండు సంగతులు. వాళ్ళకున్న ఆస్తి అయ్యే వరకు, ఒకవేళ ఆస్తి ఉన్నా వాళ్ళిద్దరు అయిపోయే వరకు, అంటే వాళ్ళిద్దరు చచ్చే వరకు
ఇంకా అక్కడి నుంచి ఎవరెత్తారు చెప్పండి? హలో ప్రియులారా, దానికి బదులు నిన్న నేడు నిరంతరము ఏకరీతుకున్న దేవుడు, మార్పు లేని దేవుడు, మరణము లేని దేవుడు, క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరత అక్కర ఎంతకాలం? నీ కాలంలో నీ పిల్లల నీ తర్వాత నీ పిల్లలు, వాళ్ళ తర్వాత వారి పిల్ల తరతరముల వరకు పోషించి సంరక్షించి క్రీస్తు మనకున్నాడు. ఆయన యొద్ద నుండి పొందుటము అలవర్చుకో. ఆ కృపిమ్మని దేవుని దగ్గర మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మీకు అర్థమైందా? ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుడికి ఏదన్నా ఇవ్వాలంటే పరిమితితో కూడుతుంది. పరిమితి అంటే మీకు తెలుసా? దానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ఏ మనుషుడు ఏమి చేయలేడు. చెప్పండి, మాట్లాడరే? హల్లెలూయా! ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎవరైనా వచ్చి 10,000 అడిగారు అనుకోండి, నేను 10,000 మీకు ఇవ్వలేను. ఒకళ్ళు ఇచ్చి మనసు నాకుంటే ఒక 5,000 లేకపోతే 2,500 ఇస్తాను. ఎందుకని? నీకెలా అవసరం ఉందో నాకు కూడా అలా అవసరం ఉంది కాబట్టి. ఉభయలము శరీరములో ఉన్నాము, అవసరాలు కలిగించే లోకంలో జీవిస్తున్నాం. అదే దేవుణ్ణి ప్రభు దగ్గర నుండి పొందే అలవాటు మనకు ఉందనుకోండి, నువ్వు 10,000 అడిగితే నీకు 20,000 ఇస్తాడే. దానికి నేను కాదు, బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన ప్రభు. ఏమయ్యా, ఏమ్మా, ఆయన యొద్ద నుండి పొందుటం సరైన పద్ధత? హలో, లేకపోతే ఇవాళ ముందు రోజు చెప్తారు భార్యకి, ఇగో మీ డాడీని మీ అమ్మని అడిగి రేపు నేను చెప్పింది సిద్ధం చేయి, లేదా అంటే వెళ్ళిపోతాడు. మన్నాడు వచ్చేటోడికి ఈ పిల్ల అడగలేదు అనుకోండి, ఏమవుద్ది? అక్కడ ఏం కాపాడతాం. చాలా జాగ్రత్తగా నుండి ప్రియులారా. దానివల్ల నీకు కోపం పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. ఏం బాబు, నీ సాక్ష్యం చెడ్డదైపోద్ది. హలో, అన్నీ ఎక్కువైపోయి కానీ పెళ్ళాన్ని కొడితే చచ్చిందనుకో, నువ్వు జైల్లో పోతావు. ఎందుకు వచ్చింది తెగులు? యావత్కి ఇంక తర్వాత జైల్లోకి వెళ్తే ఎంతకాలం జైలు అమ్మది? ఆ పిల్ల తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఓ దెబ్బ కొట్టి చచ్చిపోతే నీ మీద ఎలా హింసించేవో హింసంతా ఏం చేస్తారు చెప్పండి? ఆ శవాన్ని పరీక్ష చేసి ఆయన కొంత ఇచ్చేస్తే రాసి పడేస్తాడు. అక్కడ తన్నాడు, ఇక్కడ కొట్టాడు, లజ్జేసాడు, ఇచ్చాడు. రాజ్యాంగ చట్టంలో ఏది చేయకూడదని ఉందో అవన్నీ చేసేయడని రిపోర్ట్ ఇస్తాడు, నేను తీసుకెళ్ళి పడేస్తా. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతా? నిన్ను విమోచించిన దేవుని వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్ద నుండి నీ ఆత్మకు ముందు రక్షించబడిన దేవుని బిడ్డలండి, దేవుని యొద్ద నుండి ఆత్మ సంబంధమైన కృప పొందుటం ముందు నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనది అడిగి పొందే అలవాటు నీకు ఉండాలి. ఆ విషయంలో ఒక సరైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే తర్వాత నీకు ప్రాణ సంబంధమైన సంరక్షణ గూర్చి దేవుడు నాకు ఇస్తాడని ధైర్యం నీకు ఉంటుంది. ఈ రెండు అనుభవిస్తున్నప్పుడు భౌతిక విషయం పెద్ద దేవుడి దృష్టిలో లెక్కైంది కాదు అది. చెప్పండి, నాకున్న గట్టి నమ్మకం, నాకున్న విశ్వాసం ఏంటి చెప్పనా? నా దేవుడు నా కొరకు తన సొంత కుమారుడి ప్రాణాన్ని బలిగా పెట్టాడు.
ఆయన ఆత్మను నా కొరకు ఆయన త్యాగం చేశాడు. అది గొప్పదా? నా శరీర అవసరాలు గొప్పవా నా దేవుని దృష్టిలో? చెప్పండి, ఏది గొప్పది? నరకము నుండి, నిత్య నాశనం నుండి విమోచించడానికి నా కొరకు తన ఆత్మను ప్రాణమును బలిగా ఇష్టమే కష్టమైన పని. అది ఇవ్వాలంటే ఆయన పరలోక రాజ్యం నుండి భూలోకానికి రావాలి. ఆయనకు నా వలె ఒక మానవుడిగా పుట్టాలి. పాపం లేనివాడుగా జీవించాలి. ఆయన శరీరములందంత కాలము దుష్టుడి పైన జయము పొందుతూనే ఉండాలి. తనను పంపిన దేవుని చిత్తం నెరవేరుస్తూనే ఉండాలి. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు చేశారు. అది ఆయనలో జరిగింది. అంత త్యాగం చేసిన ప్రభు మన భౌతిక అవసరాలు ఎందుకు ఎవడు చెప్పండి? ఎందుకు ఎవడు? మనం ఎవరి మీద అనుకుంటున్నాం? చెప్పండి ప్రియులారా. రక్షించబడిన విశ్వాసులుగా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది సాక్ష్య జీవితం. ఏ జీవితం అండి? ఇందాకే మనం విన్నాం, గ్రీకు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను. ఈ విషయం మర్చిపోక నా ప్రియులారా. నేను రుణస్థుడను. ఆ రుణం తీర్చుకోవడానికి భూమి మీద సజీవులుగా దేవుడు మనల్ని ఉంచాడు. దేవుని స్తోత్రాలు. అంతే తప్ప భౌతిక సంబంధమైన విషయాలు గుద్దులాడుకుని, తనులాడుకుని, ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకుని, చాలామంది ఆడవాళ్ళు చెప్తుంటారు, అబ్బాయి మీ డాడీ ఎలాగా. కొంతమంది పురుషులు చెప్తారు, అరే మీ మమ్మీ ఎలాగా. అయ్యా ఏంటది? ఇటువైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు. మనుషుల శరీరంలో చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి చాలామంది చక్కగా నాటకం ఆడుతూ ఉంటారు. నువ్వు మనుషుల దగ్గర నాటకం ఆడవచ్చు, చూచుచున్న దేవుని కళ్ళు ముయ్యగలవా? నీ చేష్టలు కనిపెట్టి నీవు చేసిందంతయు గ్రంథములో రాసిన దేవుడి కళ్ళు ముయ్యగలవా? ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రాత్రి బాగా ఆలోచించు. అర్థమవుతుంది నా భాష? చెప్పండి, అర్థమవుతుంది లేదా? ఏది ఈజీ కాదు. చెప్పండి. నా భాష ఇంకా మీకు అర్థం కావట్లేదు. బోధించేయడం చాలా ఈజీ, మాట్లాడటం మరీ ఈజీ. ఎవరికైనా విరోధంగా ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటాం అంటే ఇంకా బాబోయ్ దానంత ఈజీ ఇంక మరి ఏది లేదు. కానీ అన్నిటికంటే కష్టమైనది, చాలా భారభరితమైనది ఈ గ్రంథములో ఉన్న దేవుని చిత్తము నెరవేర్చుట. అదే చాలా కష్టమైంది. ఆ కష్టమైంది నెరవేర్చువాడు ఎవడో వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. వారే ప్రభువైన యేసుక్రీస్తు కడబోర బ్రోగినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోకి వెళ్ళేవారు వారే. వారార్ధనానికి చనిపోయి సమాధిలో ఉన్న సజీవులుగా ఉన్న వారే ఆయన ఎదుర్కోగలుగుతారు. దానికి వ్యతిరేకముగా ఉన్నవారు ఎవ్వరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళలేరు. ఒక మాట మర్చిపోకండి, భౌతికంగా మనం పొందే దాని మీద దేవుని దయ ఆధారపడలేదు. దాన్ని బట్టి మనం దేవుళ్ళో ఉన్నామా దిగజారేమా అని లెక్కేసుకోకు. నువ్వు దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకంగా ఉంటే లోకం అంత ఎక్కువ దొరుకుద్ది నీకు. ఎందుకని? లోకం పెంట, అది సైతానికి సంబంధించింది.
దాన్ని బట్టి నేను భక్తిగా ఉన్నాను అచ్చయించుకో. నో, నువ్వు భక్తిగా ఉన్నావో భక్తిహీనంగా ఉన్నావో నువ్వు అనుదినం ఫలించే నీ ఫలమే సాక్ష్యం ఇస్తుంది. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంకా మన ఫలమే సాక్ష్యం ఇస్తుందండి. చెప్పండి, నా భాష మీకు అర్థమవుతుందా లేదా? మన ఫలమే సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యమే కాదు, తర్వాత మన వెనకాల వారి మీద కూడా మనం ఫలించే ఫలమే ప్రభావం చూపిస్తుంది. హలో, అర్థం కావట్లేదు మీకు? ఇప్పుడు నేను రాబోయే మహిమను కూర్చొని నిరీక్షణ కలిగి ఉన్నాను అనుకోండి. ఒకవేళ నేను భూమి మీద తీసివేయబడిన తర్వాత ఆ దినాల్లో నేను ఏ ఫలం ఫలించేనో నన్ను దగ్గరుండి చూసేవారు నా ఇంటి వారు, మీకంటే ఎక్కువగా. అర్థమవుతుందా? కాబట్టి నేను వెళ్ళిపోయినా కానీ నేను ఫలించిన ఫలం మాత్రం వారి ముందు నిలిచి ఉంటుంది. అక్కడ అర్థం కాలేదు మీకు? అది నిలిచే ఉంది అక్కడ. మనం లేము, కానీ ఏముంది అక్కడ? మన ఫలం నిలిచి ఉంది. మన క్రియలు అక్కడ నిలిచి ఉన్నవి. అవి కొందరి నాశనానికి పంపేవే కావచ్చు, లేక నాశనం నుండి విమోచించి ప్రభు వైపు నడిపించేవే కావచ్చు. ప్రభు వైపు నడిపించే క్రియలైతే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ఒకవేళ దానికి విరోధమైన క్రియ అయితే మరి అంత ధన్యకరమైన స్థితి కాదు నా ప్రియుల. అర్థమవుతుంది కదా? కాబట్టి రాత్రి ప్రార్థన చేద్దాం, మోకరించండి. మన స్థితి ఏమై ఉంది? మనము గమనించాలి. ఇక్కడ మీరు మంచి ప్రార్థన చేసి ఉండవచ్చు, దేవుని యొద్ద ఎన్నో పొంది ఉండవచ్చు, ఒకవేళ మనం చక్కగా పాడేవారమే ఉండవచ్చు, ఒకవేళ నాకులాగా మంచి ప్రసంగాలు కూడా చేసేవారే ఉండవచ్చు. మనం ఏమైనా చేయొచ్చు. ఇవేవియు మనలను పరలోకములోకి తీసుకువెళ్ళం. వీటన్నిటికీ దేవుడు భూమి మీద మనకు జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. పరలోకం తీసుకు మనం వెళ్ళాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనసు గలవారే దేవుని సంపూర్ణ చిత్తం చేస్తారు. వారే క్రీస్తు వలె జీవిస్తారు. వారికే దేవునితో నడిచే శక్తి ఉన్నది. వారే ప్రభువుని మహిమపరచగలరు. కాబట్టి మోకరించండి, ఎవరు నిద్రపోవద్దు. ఈ రాత్రి మనం ఏమై ఉన్నామో కొద్దిసేపు మనల్ని మనం బాగా పరీక్షించుకుని బాగుగా లోతుగా ఆలోచించి మనం ఏ స్థితిలో ఉన్నామో, మరి మౌనంగా ఉంటే మనకేం అర్థం కాదు. నోర్లు తెరవండి. మొరగలేని కుక్కల వలె ఉండకండి ప్రియులారా. మొరగలేని కుక్కల వలె ఉంటే అయ్యో నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, శుక్రవారం రాత్రి నుండి పగలు ఈ రాత్రి కూడా దేవుని సన్నిధి మనకు ప్రభు ఇచ్చి ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడిన దేవుడు, మనలను మిక్కటముగా ప్రేమించే ప్రభు, మన కొరకు పరలోక రాజ్య మహిమంతా వదిలిపెట్టి
ఆయన ఒక శరీరధారిగా భూమి మీదకి వచ్చి తను తాను రిక్తుడైపోయి ఆయన ఆఖరిగా మన కొరకు ఎన్నో అద్భుతాలు చేసి ఆఖరిగా మన పాప శాపం నుండి విమోచించడానికి మన కొరకు సిలువలో బలి పశువుగా బలి అయి ఆయన చనిపోయి తన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనలను విమోచించి మనకు గొప్ప రక్షణ ఇచ్చి ఇదిగో పరలోకముకి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపి మనము సంపూర్ణమయ్యి క్రీస్తులో దేవుని రాకడలో ఎత్తబడ్డానికి మన కొరకు దివారాత్రులు తండ్రి యొద్ద నుండి విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన మన కొరకు ప్రయాసపడుతున్నారు. ఆ ప్రభువుతో నువ్వు ఉన్నావా? ఆ ప్రభువుతో నడుస్తున్నావా? లేక నీవు ఏర్పరచుకుని నీ సొంత త్రోవల గుండా నీ ఆలోచనలు అనుసరించి వెళ్ళిపోతూ నీ సొంత నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావా? స్వనాశనాన్ని తెచ్చుకునే వ్యక్తులు మరి రక్షించబడటం చాలా కష్టం. ఎందుకంటే వారు ఏమాత్రము మార్పు చెందడం ఇష్టపడరు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నామో ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తమేజ్యం, రక్తమేజ్యం, రక్తమేజ్యం. కృపగలిగిన యేసు, ఘనమైన మా దేవా, మమ్మల్ని మిక్కటముగా ప్రేమిస్తూ నాయన ఎప్పటికప్పుడు మమ్మల్ని మేలుకొలుపుతూ మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్నా గొప్ప రాజా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.